నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ కర్మ రిపీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అదే టాపిక్ నడుస్తుంది వైసీపీ హయాంలో కూటమి నేతల మీద అడ్డగోలు కామెంట్స్ చేసిన వారంతా ఇప్పుడు వణికిపోతున్నారట అడ్డు అదుపు లేని మాటలు అసభ్యకరమైన కామెంట్స్ చేసి గత 5 ఏళ్లలో వాళ్ళు మాట్లాడిందే హాట్ టాపిక్ వాళ్ళ టార్గెట్ కూటమి నేతలు ఇప్పుడు సీన్ మారిపోయిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు అన్న కోసం ఎందాకైనా రెడీ అన్నోళ్ళంతా సైలెంట్ అయిపోతున్నారు వరుస పెట్టి ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు అలీ నుంచి ఇప్పుడు పోసాని వరకు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు మరోవైపు వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీసిన డైరెక్టర్ ఆర్జీవి ఇప్పుడు కేసుల్ని ఫేస్ చేస్తున్నారు బెయిల్ కోసం కోర్టులు మెట్టెక్కారు ఇలా కూటమి నేతల మీద గత 5 ఏళ్లలో అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు భయంతో వణికిపోతున్నారట ఎప్పుడు ఏ కేసులో మోసేస్తారని నిద్రలేని రాత్రులు గడుపు ఎన్నికల తర్వాత వైసీపీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు నటుడు ఆలీ అంతకుముందు వైసీపీలో చేరిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు ఫ్యాన్ పార్టీ ఘోర ఓటమితో ఏ వివాదాలు లేకుండానే తెర మీదకు రాకముందే పార్టీ పాలిటిక్స్ కు దూరం అవుతున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం తెర మీదకు రావడంతో మిగతా వారంతా సైలెంట్ అయిపోతున్నారు ఈ మధ్య నటి శ్రీరెడ్డి రాజకీయ కామెంట్స్ చేయనంటూ ఓ వీడియో రిలీజ్ చేసి తనను వదిలేయండి అంటూ వేడుకుంది ఇప్పటికే ఆమె మీద అక్కడక్కడ కేసులు కూడా నమోదవుతూ తర్వాత పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది చంద్రబాబు పవన్ లోకేష్ మీద అడ్డగోలుగా మాట్లాడడం వల్ల ఆయన మీద అక్కడక్కడ కేసులు కూడా నమోదు చేశారు అయితే ఈ నేపథ్యంలో పోసాని అరెస్ట్ కావచ్చు అన్న ప్రచారం కూడా జరిగింది వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇకపై పాలిటిక్స్ పై మాట్లాడనంటూ ప్రకటించేశారు ఇప్పటి వరకు తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని వైసీపీలో కూడా తనకు మెంబర్షిప్ లేదని ఫ్యామిలీకే టైం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు